ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఈ సినిమాకు ఉన్నంత క్రేజ్ ఏ సినిమాకి లేదు, మళ్ళీ వస్తుందో రాదు కూడా తెలీదు. అంతలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 21 ఆదివారం ట్రైలర్ రిలీజ్ అని ఒక్క అనౌన్స్మెంట్ చేశారు. 1000 కాళ్ళతో ఎదురు చూశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా, ఎప్పుడెప్పుడు వస్తుందో ట్రైలర్ చూద్దామని చెప్పేసి. కానీ ఫ్యాన్స్ అంతానే నిరాశపరిచారు. డైరెక్ట్గా ఆ రోజే ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు కదా, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ట్రైలర్ అని చెప్తే కాస్త డిసప్పాయింట్ అయినా సరే అక్కడే చూద్దామని చెప్పేసి ఓపికతో 4 గంటల నుంచే ఎల్బీ స్టేడియంకి చేరుకున్నారు పవన్ ఫ్యాన్స్. మామూలుగా కాదు, చాలా ఆనందంతో వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక అన్ఎక్స్పెక్టెడ్గా వరుణదేవుడు అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఒక మాస్ లెవెల్లో వర్షం గట్టిగా చితక్కొట్టేసింది. అయినా సరే పవన్ ఫ్యాన్స్ ఎక్కడా తగ్గలేదు. మా ఓజస్ గంభీర వస్తున్నాడు అనే ఒక ఆశతో అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే, ఇంత చెత్తగా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తుండ్రు. ఏంటి, ఒక ప్లాన్ లేదు, ఒక టైమింగ్ లేదు, ఏమీ లేదు. ఫ్యాన్స్ అంతా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. 6కి అని చెప్పారు, 8 వరకు అసలు స్టార్టే కాల. 6 నుంచి వర్షం వస్తున్నా సరే త్వరగా స్టార్ట్ చేస్తారు అనుకుంటారు, లేదు అసలు ఈవెంట్ ఉందా క్యాన్సిల్ అయిపోయిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి టైంలో పవన్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి ఊపొచ్చేలాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ ప్రతి ఒక్కరికి చుక్కలు చూపించేసిందని చెప్పాలి. ఆ కటానా పట్టుకుని ఓజీ గెటప్లోనే మాస్ ఎంట్రీతో ఇలా పట్టుకుని నడుస్తే ఒక్కొక్కరికి అంత వర్షంలో తడిచిపోయిన ప్రతి ఒక్కరు కూడా సెగతో మండిపోయారు. అంతలాగా వేడి పుట్టించిందనమాట ఆ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు. ఎప్పుడూ కూడా గలగల మాట్లాడే సుమా గారికి మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. ఏ ఈవెంట్ అయినా సరే స్టార్టింగ్ ఎవరైనా సరే వచ్చిన గెస్ట్ కావచ్చు, లేదంటే తర్వాత దానికి సంబంధించిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు మాట్లాడిన తర్వాత లాస్ట్లో హీరో ఎంట్రీ వచ్చి మాట్లాడతారు. కానీ ఇక్కడ అంతా రివర్స్, అంత ఛాన్స్ కూడా లేదు. వర్షం చాలా ఎక్కువ వస్తుంది. మాస్ ఎంట్రీతోనే ఒక వాక్ అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకుని యాంకరింగ్ కూడా, ఈవెన్ యాంకరింగ్ కూడా పవన్ కళ్యాణ్ చేసేసారు. సుమాకి అసలు ఛాన్సే లేదు మాట్లాడడానికి. ఎప్పుడు మాట్లాడే సుమాకు కూడా అసలు మాట్లాడే ఛాన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ ఛాన్స్ తీసుకుని ప్రతి ఒక్కరికి, అంటే స్టార్టింగే ఓజీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఉర్రూతులు ఊరించారనమాట. దాని తర్వాత అంటే ఏదైనా సినిమాలో హీరో డైలాగ్ స్టేజ్ మీద చెప్పడం, లేదంటే ఒక ఈవెంట్లో చెప్పడం చాలా అంటే చాలా సాధారణం. కానీ పవన్ కళ్యాణ్ వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటారు. కానీ ఆయన ఛార్జ్ తీసుకుని వాషి డైలాగ్ని లైవ్లో, ఒక జాపనీస్ డైలాగ్, మామూలు డైలాగ్ కాదు, గుర్తుండదు, ఒకవేళ చూసి చెప్పినా సరే ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు. అలాంటి ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూనే ఉన్నారు, ఈయన చెప్తూనే ఉన్నారు. ఫ్యాన్స్ అంతా ఉరుతులు ఊగిపోయారండి. ఇది మాకు చాలు. అప్పుడు దాకా విసిగిపోయారు ఆ మేనేజ్మెంట్ తోటి, ఆ వర్షం వల్ల అసలు విసిగిపోయారు. వెళ్ళిపోదామన్న మూమెంట్లో వచ్చి ప్రతి ఒక్కరిని గ్రాప్ చేసుకున్నారండి. అసలు ఎంతమంది వచ్చారు, ఏంటి, ఎలా ఉందనేది ఒక కొన్ని విజువల్స్ చూద్దాం మనం. ఇక్కడ చూస్తే కనుక చూసారా, ఎంత వర్షంలో కూడా ఎంతమంది జనం వచ్చారు. అసలు వాళ్ళ ఆనందానికి అవతలు లేవు. ప్రతి ఒక్కరు ఎగురుతూనే ఓజీ అని కూడా అంటూనే ఉన్నారు. అల్లు అరవింద్ గారు కూడా గెస్ట్గా వచ్చారు. ఒకవైపు తడిచిపోతున్నారు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అయినా సరే ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని మాత్రం ఎక్కడ కోల్పోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని ఓటములు సాధించినా, ఆయనతో ఎప్పుడు వెన్నంటే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఫ్యాన్స్ మాత్రమే. సో ఈ క్రౌడ్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అంటే ఈ క్రౌడ్ ఉంటే దాని పెద్ద గొప్ప ఉంది అనుకోవచ్చు, వర్షంలో కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ఇక మనం చెప్పుకున్నట్లుగానే పవర్ స్టార్ గారి ఎంట్రీ ఎలా ఉంది, అసలు గూస్ బంప్స్ ఎలా వచ్చాయనేది ఒకసారి విజువల్లో కూడా చూద్దాం. చూసారు కదా, అంత వర్షంలో కూడా ఆయన కటానా పట్టుకుని మరి ఆ రేంజ్లో నడుస్తూ చూసి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా మన పవర్ స్టార్నైనా మనం ఇలా చూసింది, ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ కావచ్చు చూసి ఆహా ఇది కదా మనకు కావాల్సింది అనుకుని, చాలా అంటే వర్షంలో తడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక వేడి సెగ పుట్టించారు పవన్ కళ్యాణ్ గారు. చూసారా, నడుచుకుంటే వచ్చే విధానం కావచ్చు, మైక్ పట్టుకుని ఓజస్ గంభీర్ అని అరిచిన విధానం కావచ్చు, ప్రతి ఒక్కరిని గ్రాప్ చేసింది. సో ఈ కటానా పట్టుకున్న సీన్ అంటే సినిమాలో ఎవరైనా చేస్తారు, కానీ ఇలా పట్టుకుని నాకు తెలిసి ఆయన లైఫ్లో ఎప్పుడూ ఈ విధంగా ఎంట్రీ లేదు, ఇక మించి రాదు కూడా. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా గెటప్లో వచ్చి ఫ్యాన్స్ అందరినీ ఖుషి చేయడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు.
ఒక కటాన పట్టుకుని సినిమాలో ఉన్నదాన్నే రీక్రియేట్ చేసి, అంటే చాలామంది హీరోస్ చేస్తూ ఉంటారు, బట్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటారు. కానీ ఇంతకాలం ఎక్కడికి వెళ్ళినా సరే ఓజీ నడుస్తున్నారు కదా, వాళ్ళందరిలో ఊపు తేవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా సినిమా గెటప్లో రావడం అనేది ఒక మొత్తం ఈవెంట్కి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే చాలామంది అనుకున్నారు ఏంటి ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు అది ఇది అని చెప్పేసి. ట్రైలర్ కూడా ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే అప్పటికి ఇంకా ట్రైలర్ రెడీ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారే అడిగి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, ఎలాగున్నా పర్లేదు మా వాళ్ళు చూస్తారు ఒకసారి వేయండి అని చెప్పి అక్కడే లైవ్లో ప్లే చేయించారు. అంటే వచ్చిన వాళ్ళని ఎవరు కూడా డిసప్పాయింట్ చేయించలేదు. పవన్ కళ్యాణ్ గారు తన అభిమానుల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఓవరాల్గా మేనేజ్మెంట్ చూసుకుంటే అటర్ ఫ్లాప్ అండి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీతో ఈ ఈవెంట్ మొత్తం పెద్ద బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఫ్యాన్స్ అందరికీ ఈ మూమెంట్ చాలా అంటే చాలా నచ్చింది. ఇక 25th ఎప్పుడు వస్తుందా, థియేటర్స్కి ఎప్పుడే వెళ్దాము, మన అన్నని ఎలా చూద్దాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఈ ఓజీ వచ్చిన దగ్గర నుంచి ఓజీ నడుస్తున్నారు కదా, ఇంకా థియేటర్లలో తమన్నిచ్చిన బీజిఎంకి సుజిత్ చూపించిన విధానానికి ఇంకా ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఈవెంట్లోనే ఈ విధంగా గూస్ బంప్స్ వస్తే ఇక సినిమాలో ఎంటైర్ మూవీలో ఆ విలన్ది అలాగే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది ఇద్దరికి చూపించే ఫైట్ సీన్స్ కావచ్చు, అదేవిధంగా సువి సాంగ్ గురించి కావచ్చు, ఎంటైర్ బీజిఎం కావచ్చు, కథపరంగా కావచ్చు, అసలు వీళ్ళిద్దరు అసలు సినిమా ఎందుకు జాపనీస్లో ఉంది, జాపనీస్ బ్యాక్గ్రౌండ్లో ఎందుకు ఉంది, వీళ్ళిద్దరికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలిస్తే కనుక సినిమా అనేది పీక్స్ లెవెల్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇంకా ఇప్పుడు ఇదిరా మా కంబ్యాక్ అంటే చెప్పుకునే విధంగా ఓజీ అయితే సినిమా ఉండబోతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ 25th రెడీగా ఉండండి, దొల్లగొట్టేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.